రాష్ట్ర ప్రభుత్వ బడులను బలోపేతం చేయాలి, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే ఆశయాలకు పొడుస్తున్నారు. ఇనుగుర్తి మండలం కోమటిపల్లి జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలతో పాటు ఉపాధ్యాయులు సమయపాలన పాటించకపోవడం కాకుండా ట్రైన్ టు ట్రైన్ ఫాలో అవుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించట్లేదు, కంప్యూటర్ విద్యను దూరం చేస్తున్నారు. మరి పాఠశాల ఉన్నటువంటి మౌలిక వసతులను కూడా చేసి విద్యార్థులకు అందించట్లేరు. మధ్యాహ్న భోజన సదుపాయం కూడా సరైన టైంకి పెడతలేరని గ్రామస్తులు, అదేవిధంగా పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం పాఠశాలను సందర్శించినటువంటి తల్లిదండ్రులకు అనేక సంఘటనలు వెలుగు చూశాయి. ఒక పక్క ఒక టీచర్ ఒక పీటీతోనే విద్యార్థులు ప్రేయర్ చేశారు. నిన్న అసలు పాఠశాలకు 9 అయినా కూడా ప్రధానోపాధ్యాయులు పాఠశాలకు రాకపోవడంతో విద్యార్థులే ప్రేయర్ చేసి తరగతి గదుల్లో ఖాళీగా కూర్చున్నటువంటి సందర్భం నెలకొందని ఆ నేపథ్యంలో ఈరోజు తల్లిదండ్రులు పాఠశాలను విజిట్ చేసిన క్రమంలో కూడా ఒక టీచర్ ఒక పీటీ మాత్రమే ఉన్నారు. మిగతా టీచర్లు హాజరు కాలేదు. ఒక 2 టీచర్లు ఎస్ఎస్సి డ్యూటీలో ఉన్నట్టుగా వారు ఆరోపిస్తున్నారు. మరి దీనికి సంబంధించినటువంటి సంఘటన తెలుసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కురేలి సతీష్, విద్యావంతుడైనటువంటి సతీష్ మండల విద్యాశాఖ అధికారిని సంప్రదిస్తే వారు ఫోన్ ఎత్తలేదు. జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు గారిని సంప్రదించి పాఠశాలలో జరుగుతున్నటువంటి విషయాలను, పాఠశాలలో విద్యార్థులకు బోధన సంబంధించినవి కావచ్చు, వసతులకు సంబంధించిన ఉపాధ్యాయులు ఎవరు కూడా పట్టించుకుంటున్నారనేది, సమయపాలన పట్టించుకుంటున్న విషయాన్ని దృష్టికి తీసుకుపోవడంతో 2 రోజుల్లో పాఠశాలను సందర్శించి విచారణ చేపడతామని చెప్పారు. పాఠశాల తల్లిదండ్రులు కూడా అదే చెప్తున్నారు. మరి మానుకోట టైమ్స్ న్యూస్ ఛానల్ కూడా సందర్శించిన క్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ఎవరు లేరు. అప్పుడే 9 గంటలకు ఒక్కొక్కరు విద్యార్థులే కావచ్చు ఉపాధ్యాయులు చేరుకున్న పరిస్థితి కనపడుతుంది. ఏదేమైనప్పుడు కూడా కేసంద్రం మండలంలో మండల విద్యాశాఖ అధికారి పర్యవేక్షణ లోపం ఉన్నట్టు కూడా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఒక పక్క ఉపాధ్యాయులకు సమయపాలన లేదు, మరో పక్క విద్యార్థుల బోధనకు సంబంధించినటువంటి ప్రోగ్రెస్ కూడా లేనట్టుగా కూడా వెలుగు. జిల్లా పరిషత్ పాఠశాలను తల్లిదండ్రులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పరిశీలించిన సందర్భంలో ఏం మాట్లాడారో వారి మాటలను తెలుసుకుందాం. ఇనుగుర్తి మండలం కోమటిపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ లోపల విద్యార్థులు పాఠశాలకు రావడం జరిగింది, కానీ ఉపాధ్యాయులు పాఠశాలకు రాలేదు. గత 2 రోజులుగా ఉపాధ్యాయులు మరి పాఠశాలకు రావడం లేదు. ఎందుకంటే మాకు ఆ డ్యూటీ ఉన్నది, ఎస్ఎస్సి డ్యూటీ ఉన్నదని చెప్పడం జరుగుతుంది. తీరా విజిట్ చేసేసరికి ఒక్క అధ్యాపకుడు మాత్రమే ఈరోజు ప్రజెంట్ కావడం జరిగింది. మిగతా వాళ్ళంతా కూడా అప్ అండ్ డౌన్ చేస్తూ రైలు ఎప్పుడు వస్తే అప్పుడు వచ్చి పిల్లలకు ఒంటిపూట బడి లోపల ఏ విధమైనటువంటి న్యాయం చేయకుండా వాళ్ళు అప్ అండ్ డౌన్ చేసుకుంటూ మరి ఫ్యాషన్గా వచ్చిపోతున్నారు. మరి గతం లోపల కూడా మా పాఠశాలకు ఎంతో పేరుండే, దాదాపు 300-250 స్ట్రెంత్ ఉన్నటువంటి ఈ పాఠశాల లోపం అంటే రోజు రోజుకు స్ట్రెంత్ ఎందుకు తగ్గిపోతుందంటే అప్ అండ్ డౌన్ టీచర్లు అప్ అండ్ డౌన్ చేయడం వల్ల పాఠశాల స్ట్రెంత్ తగ్గిపోతుంది. సకాలం లోపల అధ్యాపకులు రావడం లేదు. మరి ఈ సకాలం లోపల అధ్యాపకులు రావడం లేదని ఎవరైనా అడిగినట్టుంటే వారి మీదకి కూడా మరి చిన్నగా మాటలు కూడా మాట్లాడడం జరిగింది. గతం లోపల మా యూత్ పిల్లలు కానీ వాళ్ళంతా కూడా అడగడం జరిగింది. మరి మీరేంది అనే ఒక ఉద్దేశంతో ఇక్కడ వాళ్ళు అసలు రాజకీయం చేస్తున్నారా, పిల్లలకు మరి విద్య నేర్పుతున్నారో తెలియడం లేదు మా గ్రామ లోపల ఉన్నటువంటి ఉపాధ్యాయులు. మరి వీరి మీద చర్య తీసుకోవాలనే ఉద్దేశంతో నేను డిఓ గారితో కూడా మరి ఫోన్ లోపల మాట్లాడడం జరిగింది. వారు కూడా స్పందించి వెంటనే 2 రోజుల లోపల ఈ పాఠశాలను విజిట్ చేసి మరి ఈరోజు నిన్న ఆబ్సెంట్ అయినటువంటి మరి అధ్యాపకుల మీద ప్రత్యేకమైనటువంటి చర్య తీసుకుంటా అని చెప్పడం జరిగింది. అదేవిధంగా మరియు ఉపాధ్యాయులు ఎవరైతే ఆబ్సెంట్ ఉన్నారో మరి ఆ వారిపైన కూడా మరి చర్య తీసుకునే విధంగా మరి నేను విజిట్ చేస్తా, మీరు కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా ఎంఈఓ గారికి ఫోన్ చేస్తే కూడా ఎంఈఓ గారు స్పందించడం లేదు. మరి ఎంఈఓ గారు ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు అంతా కూడా మరి ఏ విధమైనటువంటి స్పందన లేకుండా ఉన్నది. నిన్న నేను మా పాఠశాల హెచ్ఎం గారికి ఫోన్ చేసి మాట్లాడితే అసలు విద్యా కమిటీ చైర్మన్ ఎందుకు వీడియో తీసిండు అనేది ఆమె రివర్స్ మాట్లాడుతున్నది. మీరు ఇట్లా తీయడం వల్ల మీ పాఠశాలకు ఎవరు వస్తారు, మీరు మాకు ఆల్రెడీ ఒకటి వేకెంట్ ఉన్నది అది అంటే మీరు రాకుంటే వేరే వాళ్ళు వస్తారు. గవర్నమెంట్ అనేది, ప్రభుత్వం అనేది ఉన్నది ఎందుకు, విద్యార్థులకు విద్య నేర్పించేటందుకు. మేము రాము అంటే మీరు వేరే కాడ పోస్టింగ్ వేసుకోండి, ఇంకోళ్ళు కూడా వస్తారు. మరి కోమటిపల్లి లోపల మీ వల్లనే పోస్టింగ్ వల్లనే అవుతుంది అనేది కాదు.
మరి ఎంతోమంది మరి విద్యార్థులకు మరి నిలయమైనటువంటి ఈ కోమటిపల్లి లోపల ఈ యొక్క పాఠశాలను దుస్థితికి రావడానికి కారణం మరి ఏ విధంగా మరి ఉపాధ్యాయుల నిర్లక్ష్యం అనేది మరి నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా 2-3 రోజుల లోపల డిఓ గారు మా పాఠశాలను సందర్శిస్తారని చెప్పడం జరిగింది. 2-3 రోజుల లోపల కూడా వారు కూడా స్పందించని రాని ఎడల మరి ప్రిన్సిపల్ డైరెక్టర్ విద్యాశాఖ గారికి కూడా నేను కంప్లైంట్ చేయదలుచుకున్నా. ఎందుకంటే పాఠశాలల అభివృద్ధి కోసం మరి ఈ ప్రభుత్వం కృషి చేస్తుంది. అదేవిధంగా గతం ప్రభుత్వము జీతాలు 10వ తారీఖు ఇస్తే ఈ ప్రభుత్వం 1st తారీఖే వీళ్ళ సిబిల్ స్కోర్ పోతుందనే ఉద్దేశంతో కూడా మొట్టమొదట రైతుల కాపీ కూడా నెలనాడు జీతాలు ఇస్తే ఈ జీతాలు తీసుకొని వీళ్ళు అప్ అండ్ డౌన్ చేసుకుంటా మరి డ్రామాలు చేసుకుంటున్నారు. మరి వీళ్ళని వదిలిపెట్టే సమస్య లేదు. దీని మీద ఎంతవరకైనా మరి ఉపాధ్యాయుల మీద చర్య తీసుకునే విధంగా నా పేరు అల్లి వెంకన్న అండి. ఈ స్కూల్కు పాత వైస్ చైర్మన్గా పనిచేశాను నేను ఇదివరకు. ఇప్పుడు పేరెంట్స్గా ఉన్నాను. నా కొడుకు ఇలానే చదువుతున్నాడు. ఇదివరకు ముందు కూడా నేను చాలాసార్లు కంప్లైంట్ సార్లకు ఇచ్చేసిన. సార్లు టైంకు వస్తలేరు. మళ్ళీ తర్వాత కూడా 3:30కు కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది. సార్లు 2-3 సార్లు 3:30కి వెళ్ళిపోతారు. పొద్దున 2 పూటలు పడి ఉన్నప్పుడు అప్పుడు కూడా చెప్పి చూసినా వాళ్ళు మారలేదు. మళ్ళీ ఇప్పుడు కూడా ఒక పూట బళ్ళు పెట్టినప్పుడు 9-9:30 మధ్యలో వస్తారు. మళ్ళీ 12 గంటలకే 12:30కు ఉండవలసింది కూడా 12 గంటలకు వెళ్ళిపోతారు 2-3 సార్లు. మళ్ళీ ఏది జనతా ఎక్స్ప్రెస్ ఉందని స్కూల్లో పిల్లగాళ్ళు కూడా చదువు చక్కగా చెప్తలేరు. టైంకు వస్తలేరు వాళ్ళు. ఎక్కడి నుంచి వస్తారు టీచర్స్? టీచర్స్ ఖమ్మం నుంచి మేడం వస్తుంది, హెడ్ మాస్టరు. మళ్ళా వరంగల్ నుంచి సార్లు వస్తారు. కొంతమంది కేసంద్రం నుంచి వస్తారు. 2 మాత్రమే టైంకు అటెండ్ అవుతారు సార్లు 2 వీడికి స్కూల్కు. ఇది ఎంతకాలంగా జరుగుతుంది? ఇది గత 1 సంవత్సరంన్నర నుంచి జరుగుతుంది. ఇట్నే మేము అడుగుతూనే ఉన్నాం, వాళ్ళు చెప్తూనే ఉన్నారు. అదే టైంకు మేము బండికి వస్తాం, బండికి పోతాం, ఏం చేసుకుంటారో చేసుకోరని మాట్లాడతారు వీళ్ళు. అదే ముచ్చట ఫిర్యాదు అంటే మేము ఊళ్ళే గ్రామం వాళ్ళకే ఫిర్యాదు చేసాం. వాళ్ళు వచ్చి అడిగినా కూడా సరే సారు మేము ఇలా అయితే నడుపుకుంటాం చేస్తామని చెప్తారు వాళ్ళము కూడా. మళ్ళీ వీళ్ళు చేస్తూనే ఉన్నారు, పోతూనే ఉన్నారు. అదే టైంకు వాళ్ళకి చెప్పేటట్టు కూడా లేదు. వాళ్ళు బండి అయితేనే చదువు చెప్తారట, లేకపోతే ఏం చేసుకుంటారో మేము అట్నే పోతామని అంటారు. మేము పేరెంట్స్గా మేము కోరుకుంటాం వాళ్ళు టైంకు రావాలండి, స్కూల్కు బరాబర్ టైంకి రావాలి, టైంకి పోవాలి, చదువు చెప్పాలని కోరుకుంటాను. ఇప్పుడు ఉన్న పిల్లలు కూడా మేము ముందుకు తోలాలంటే కూడా తోలలేకపోతాను. ఇప్పటికే స్ట్రెంత్ తక్కువ ఉండిపోయింది. అది ఒక 150 మంది ఉండే, ఇప్పుడు వీళ్ళు వచ్చిన కాడ నుంచి 50 మందికి వచ్చి 50-60 మందికి వచ్చారు స్ట్రెంత్. వీళ్ళు టైం స్టడీ అవర్స్కి వచ్చుడు టైంకే లేదు. వీళ్ళ మీద ఉన్నత అధికారులు ఎవరైనా సరే టైంకి రానందుకు వీళ్ళ మీద చర్యలు తీసుకునేటట్టు చూడాలి. ఇనుగుర్తి మండల పార్టీ ప్రెసిడెంట్. మా గ్రామం కూడా కోమటిపల్లి సార్. నిన్న హై స్కూల్లో ఒక్క టీచర్ లేరు 8:30కు. ఆల్రెడీ ప్రెస్ నోట్ వచ్చింది. నిన్న మేడం మన హెడ్ మాస్టర్ మేడానికి ఫోన్ చేస్తే పొద్దున మాట్లాడదామన్నాడు. ఇప్పుడు వస్తే ఇంతవరకు కూడా ఆమె రాలేదు. మళ్ళీ ఇవాళ ఒక పీటీ సార్ను ఒక్కసారే. మరి మీరు డ్యూటీ చేపిస్తారా లేకపోతే ఎందుకు సార్? ఆవేశంగా సార్ మోడల్ స్కూల్ కూడా ఇట్నే ఆగం చేసిర్రు. నేను చెప్తాను కదా, మా ఊరు కోమటిపల్లి స్కూల్ కూడా ఆగం చెప్తారు. మీరు 100% వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఆబ్సెంట్ ఉన్న వాళ్ళను కంపల్సరీ నిన్న ఇవాళ మీరు ఒకసారి విజిట్ చేయండి. రేపు కోమటిపల్లికి రండి సార్. ఇనుగుర్తి మండల్ కోమటిపల్లి మీరు కంపల్సరీ రేపు విజిట్ చేయాలి డిఓ గారు. లేకపోతే మాత్రం మంచిగా మేము ఎట్లా అంటే అట్లా దాని మీద బాగానే పోతాం. 100% మీరు రావాలి రేపు. 100% డిఓ గారు ఎంఈఓ గారు మీరు విజిట్ చేయకుంటే మాత్రం ఇక మేము ఇనుగుర్తి మండలం కోమటిపల్లి హై స్కూల్ జెడ్పిఎస్ఎస్ హై స్కూల్ ఒక పీఈటీ నరేందర్ సార్ వచ్చారు. హెడ్ మాస్టర్ గారు ఇంతవరకు ప్రజెంట్ లేరు. 7 ఉన్న టీచర్ లోపల ఒకరికి ఇన్విజిలేషన్ పడ్డది. 6 ప్రజెంట్ కావాలి. 6 ఇట్లా 2 వచ్చారు, ఇంకా 4 ఇంతవరకు రాలే. నిన్న పొద్దున 8:30 ప్రేయర్ చేసేటప్పుడు వితౌట్ ఎనీ సార్ స్టూడెంట్సే ప్రేయర్ చేసుకున్నారు. మా దగ్గర ఎవిడెన్స్ కూడా ఉన్నది. హెచ్ఎంకి ఏం ఎస్ఎస్సి డ్యూటీ లేదు, ఏం లేదు. జ్యోతి ఖమ్మం నుంచి వస్తుంది. టీచర్స్ కూడా అంతా వరంగల్ నుంచే స్టాఫ్ వచ్చేది. ఎవరు కూడా సరే ఇన్ టైంలో వచ్చి మాకేమన్నా సేవ చేస్తారో అనుకుంటే ఎవరు లేరు. టోటల్గా ఇప్పుడు ఉన్న స్కూల్ మూతపడేటట్టు చేస్తే మాత్రం మేము అప్గ్రేడ్ చేసుకోవాలి, లేకపోతే ఇంగ్లీష్ మీడియం చేయాలని మేము అనుకుంటే
పీఈటీ గారు మధు అను నరేందర్ గారు ఇద్దరే వచ్చారు. మ్యాథ్స్ టీచర్ అవును, మ్యాథ్స్ టీచర్ నిన్న రాలేదు. వరంగల్, అవును, ప్రయాణిస్తుంది. ఎందుకంటే ఈ టీచర్లు లేకనే. ఓకే, మీరు రేపు విజిట్ కావాలి సార్. ఓకే.